అద్దంకిలో జరిగినటువంటి సిద్ధం సభ భారీగా వచ్చారు జనాలు. 20 లక్షల మంది దాకా వచ్చారు. వాళ్ళు 15 లక్షల మంది వస్తే చాలనుకున్నారు, కానీ 20 లక్షల మంది జనాభా వచ్చారు. ఇది ఎక్స్ట్రాడినరీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చింది అక్కడికి. అది పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు, ఎందుకంటే జగన్ గారు గత ప్రీవియస్ లో జరిగినటువంటి సిద్ధం సభలు కూడా అంతే వచ్చారు. అది భీమిలీలో కానీ, దెందులూరులో కానీ, రాప్తాడులో కానీ, ఇప్పుడు జరిగినటువంటి అద్దంకిలో కానీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి జనాలు వచ్చారు. ఇప్పుడు అద్దంకిలో కూడా అది అంతే మంది వచ్చారు. ఓకే, సరే, ఇంతకీ 5 కిలోమీటర్ల దూరంలో, మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో సిద్ధం సభ జరుగుతుంది. మరి నువ్వు సిద్ధం సభకి ఎందుకు వెళ్ళలేదు? ఈడు మళ్ళీ వీడియో పెడుతున్నాడు ఇక్కడ. చాలా మందికి డౌట్ రావచ్చు. నేను అద్దంకిలో సిద్ధం సభకి ఎందుకు వెళ్ళలేదంటే, మా అద్దంకి ఇన్ఛార్జ్ మా అనిమిరెడ్డి గారికి నేను ఫోన్ చేసి నాకు పాస్ ఇవ్వండి, నేను సభకు వస్తాను అని అంటే, నువ్వు రా, నేను ఇస్తాను, ఇక్కడ అంటే తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ ఉన్నాయి, చాలా ఎక్కువ మంది వచ్చారు, బట్ అక్కడ విఐపి పాసులు ఇవ్వడానికి ఒక 20 మాత్రమే ఇచ్చారు మాకు, దాంట్లో నీకు ఒకటి ఇస్తాను, నువ్వు రా అన్నాడు. పాస్, కానీ నాకు ఆ పాస్ ఇవ్వాలంటే ఒక జడ్పీటీసీకి ఆపి నాకు ఇవ్వాలి అన్నారు. ఇస్తా అన్నారు. నేనేమంటే మన కోట్లేపు ఇచ్చేది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళు ముఖ్యం. నాదేముంది, నేను మీటింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మనకి అసలు ఓట్లు వేసే కార్యకర్తలు, సైనికులు, గుర్రాల్లాగా పనిచేసేది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు. వాళ్ళకి ఆపి నాకు పాస్ ఇచ్చి నేను ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో కూర్చొని లైవ్లో చూసి నేను సీఎం గారి మీటింగ్ మీద కామెంట్ పెడతాను. నాది, మీరు ఒక సర్పంచ్ని తీసుకెళ్ళి ఒక జడ్పీటీసీని తీసుకెళ్ళండి మీరు సభకి అని చెప్పేసి నేను ఆ కారణం ద్వారా నేను వెళ్ళలేదు. అదర్వైజ్ నేను ఆ సభలో ఉండాల్సిన వాడిని. ఓకే, సరే, ఉండాల్సిన నాకు పాస్ ఇస్తాను మా అద్దంకి ఇన్ఛార్జ్ అనిమిరెడ్డి గారికి. థ్యాంక్ యూ. ఇక మేనిఫెస్టో విషయంకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మేనిఫెస్టో అనేది ఉంది, ఇప్పుడైతే చెప్పటం లేదు, తర్వాత నేను రిలీజ్ చేస్తాను, దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ న్యూ మేనిఫెస్టో అని చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభలో. మోరోవర్, క్రెడిబిలిటీ ఆఫ్ మేనిఫెస్టో గురించి పదే పదిగా చెప్తున్నారు. క్రెడిబిలిటీ ఆఫ్ మేనిఫెస్టో గురించి, నేను ఒక్కసారి మేనిఫెస్టో ఇచ్చాను అంటే, మాట ఇచ్చానంటే తగ్గేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు లా కాదు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించి దాన్ని నెరవేర్చకుండా ఊరికే ఫేక్ ప్రామిసులు చేస్తాడు. నేను అలా కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వల్ల అది కూడా పాసిబుల్ కాదు, 1,40,000 కోట్ల రూపాయలు అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అదొకటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. పవర్ కోసం కాదు, పేదలకు చేయడం కోసమే నేను అధికారం అడుగుతున్నానని చెప్పడం. ఈ మాటలు చెప్పేటప్పుడు నా లక్ష్యం నా కళ అని పదే చెప్తున్నారంటే ఏదో ఆ స్లోగన్తో ఏదో రాబోతుంది త్వరలో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న స్కీమ్స్ ఏవైతున్నాయి ఒక్కటి కూడా అవన్నీ కొనసాగుతాయి. దానికి అడిషనల్గా మేనిఫెస్టో రాబోతుందని మాత్రం హింట్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నాకు ఓటు అయిపోతే ఇప్పుడున్నవి మొత్తం కూడా పోతాయి, చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేస్తారని క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. పేరు అదేంటంటే పెన్షన్లు ఇవ్వటం కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫార్మర్స్ కానీ, ఉమెన్కి సంబంధించినటువంటి చేయూత ప్రోగ్రామ్స్ కానీ, రైట్, వీటన్నిటిలో ఈ యొక్క సెక్టార్స్ మీద నేను కమిట్మెంట్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కొన్ని స్లోగన్స్ రాశారు. అదేంటంటే, ఇది ప్రజలకి పొత్తులకు మధ్య జరుగుతున్న యుద్ధము, వాళ్ళు జగన్ ఓడించాలని టార్గెట్ పెట్టుకుంటే నేను ప్రజల్ని గెలిపించాలని టార్గెట్ పెట్టుకుంటున్నానని ఒక స్లోగన్ అయితే వదిలేరు. ఓకే, చంద్రబాబు జేబులో ఉన్నటువంటి ఒక నేషనల్ పార్టీ అని చెప్పేసి బీజేపీనే అన్నారు. కోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు వాళ్ళకి, రాష్ట్రాన్ని అడ్డగోలకి విడదీసినటువంటి పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ రెండింటిని ఓకే అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి కూడా చెప్పారు జగన్ గారు. అదేంటంటే, నేను గడప గడప ప్రోగ్రామ్ అని చెప్పి గడపకి వెళ్తుంటే ఆయన వేరే వాళ్ళ గడపలకి వెళ్ళి తొక్కుతున్నాడు. రామోజీరావు గడప దొక్కుతున్నాడు, ఏబిఎన్ రాధాకృష్ణ గడప దొక్కుతున్నాడు, పోయి ఢిల్లీలో బీజేపీ వాళ్ళు గడపలు పట్టుకొని ఏలాడుతున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆ ప్రసంగం మంచిగా రాసుకున్నాడు అనిపించింది నాకు. ఈరోజు చాలా మంచిగా రాసుకున్నాడు ప్రసంగం. ఓకే, జగన్ గారు 3 ఫోటోలు వేసి ఎన్నికలకు వచ్చారు 2014లో, ఇప్పుడు మళ్ళీ వస్తారు అని ఇండైరెక్ట్గా చెప్పారు. వీళ్ళు 3 ఫోటోలు వేసుకుని వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకొని వస్తారు.
ఇదే ఫోటోలు 2014 వేసుకున్నారు, అప్పుడు పెద్ద పీకింది ఏం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ ఫోటోల్ని మ్యానిపులేట్ అవ్వకండి, మీరు మ్యానిపులేట్ అవ్వకండి. 3 ఫోటోలు ఉన్నా సరే వచ్చేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు మేనిఫెస్టోనే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ చూసిన తర్వాత నాకేం అర్థమైంది అంటే, ఇక్కడి నుంచి జగన్ గారు వై నాట్ 175 కాదు, వై నాట్ పిఎం అన్న ఒక ఐడియా వచ్చింది. వై నాట్ 175 అనేది ఎలాగైపోయింది? వై నాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి గారు పిఎం ఎందుకు కాకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రోజు ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నియర్ ఫ్యూచర్లో అసాధ్యం కాకపోయినా సరే, ఎప్పుడైనా సరే ఒక భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక ప్రైమ్ మినిస్టర్కి తగ్గ వ్యక్తిగా, అది ఆయన థర్డ్ ఫ్రంట్ పెట్టుకొని ఇట్లాంటి రీజనల్ పార్టీస్ కలుపుకొని ఏదో ఒక రోజు ఆయన ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్నా. ఓకే, ఇంతమంది జనాలు ఎందుకు వచ్చారంటే సిద్ధం సభకి, వీళ్ళు పెట్టుకున్న పొత్తుల మీద జనాలకి కోపం, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, దళితులు, బహుజనులు, రైతులు, మహిళలు వీళ్ళందరిని తీసుకెళ్ళి ఆ ఢిల్లీలో తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అక్కడికి వెళ్ళి 3 రోజులు ఒక ఇంట్లో ఉండి ఒక అపాయింట్మెంట్ కోసం, అరే ఎన్టీ రామారావు నాకు గుర్తొచ్చావు, ఎన్టీ రామారావు వీళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని మీరు ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దురా అని చెప్పేసి నేను పార్టీ పెడితే ఆ పార్టీని లాక్కొని తీసుకుని ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే నిజంగా ఒక సాధారణ కార్యకర్త, నాకు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏం కాదు నేను, అయినా సరే నాకు బాధ వేసింది. ఎందుకంటే మన నాయకుడిగా అది ఎంత లేదన్నా 14 సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంత దిగజారి అంత దీన స్థితిలోకి వెళ్లాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. బట్ వెళ్ళాడు, ఏం చేస్తాడు? ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీలను, బహుజనవాదులు, రైతుల్ని, మహిళల్ని తీసుకెళ్లి ఆ ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం మీద సిద్ధం సభకు వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మత గ్రంథంలో ఒక మాట ఉండిద్ది, మాంసం మొక్కు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడని ఒక మత గ్రంథంలో ఉండేది, ఒక క్యారెక్టర్ ఉండేది. నాకు ఆ క్యారెక్టర్ గుర్తొచ్చింది. దీనికి మాంసం మొక్కు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు ఒక ఎమ్మెల్యే సీటు కోసం, ఒక ఎంపీ సీటు కోసం తన కులస్తుల్ని, తన కార్యకర్తల్ని, తన పార్టీని అమ్ముకున్నాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే 0.8% ఓట్ బ్యాంకు కూడా లేనటువంటి బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇస్తే 2 ఎంపీ సీట్లు అంటున్నారు. నేను పోనీలో 3 అనుకున్నా, 3 కాదు 2 ఎంపీ సీట్లు అంటున్నారు. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి అది పవన్ కళ్యాణ్. ఇక బీజేపీ అంటారా, జగన్ మీద బీజేపీకి కోపం ఎందుకు వచ్చింది అని అంటే, చాలా పగడ్బందీగా నాకు చాలా హై సోర్స్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, నాకు తెలిసి ఎవరో చెప్తున్నా. ఓకే, ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు చాలా పగడ్బందీగా వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది వాళ్ళ స్నేహితులైనటువంటి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళని జగన్ గారి మీద ఒక పాయింట్లో రెచ్చగొట్టారట బీజేపీ వాళ్ళని. ఏమని రెచ్చగొట్టారంటే, మన సంక్రాంతి ఫెస్టివల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ హిందూ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒక ఫెస్టివల్ చేశాడు, సంక్రాంతి ఫెస్టివల్. వీళ్ళందరికీ భయం వేసింది. టీటీడీలో చూస్తేనేమో వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు, హిందువులకు సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మొత్తం చేస్తున్నాడు. ఇటు పక్క సంక్రాంతి ఫెస్టివల్ చేశాడు. అటు విశాఖపట్నం వెళ్ళి ఆయన ఎవరో శారదా పీఠంలోకి వెళ్ళి ఆ మహర్షి గారిని కలుస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా హిందువుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాదర్ చేసే తట్టుకున్నాడు. సార్ ఇది ఏంది, ఇది మన పరిస్థితి ఏంది, ఇట్లా పరిస్థితి అయిపోయింది. చివరికి ఆయన హిందువుల ఓట్లు కూడా వదలట్లేదు, హిందువుల ఓట్లు కూడా ఆయన అంటే పడుతున్నారు. ఇక మనం ఎందుకు, మన పార్టీ ఎందుకు, మనకున్న కొద్ది గొప్ప ఓట్లు వచ్చేదే ఈ మతాలు రెచ్చగొట్టడం ద్వారానే మనకు వచ్చే కొద్ది గొప్ప ఓట్లు, అవి కూడా ఆయన లాగేస్తున్నాడని వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. ఎర్రే వాళ్ళు నిజమే అనుకున్నారు. అవును కదా, మనకు వచ్చే కొద్ది గొప్ప ఓట్లు కూడా ఏదో ఆ దేవుడి పేరు గుడి పేరు చెప్తేనే మనకు ఓట్లు వస్తాయి. ఇప్పుడు దాన్ని కూడా జగన్ గారు క్యాప్చర్ చేసేస్తున్నాడు. దాన్ని కూడా జగన్ గారు హిందువులకి ఎంత మంచి పని చేస్తే ఎట్లా, అతను హిందూ ఫెస్టివల్స్ కూడా అంత గ్రాండ్గా చేస్తే ఎట్లా
అని చెప్పేసి ఎలాగైనా తను తొక్కాలని వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారని ఒకటి చెప్పారండి నాకు. వెళ్ళి మనం అయోధ్య రామ మందిరం పేరు చెప్పి కొన్ని ఓట్లు అడుగుదామని మనం అనుకుంటుంటే ఈ జగన్ గారేమో ఒక శిల్పిలాగా తిరుపతి టెంపుల్ని రోజు రోజుకి డెవలప్ చేస్తా ఉన్నాడు. తిరుపతి టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రోజు రోజుకి డెవలప్ చేస్తా ఉన్నాడు. ఆ పూజారులను ఆదుకుంటా ఉన్నాడు, వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాడు, గుడ్లు కడతా ఉన్నాడు, దాన్ని క్లీన్ చేస్తా ఉన్నాడు, ఫేక్ టికెట్లు క్యాన్సిల్ చేస్తా ఉన్నాడు. మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం కూడా మన అయోధ్య రామ మందిరం కట్టారు కాబట్టి వీ హ్యావ్ టు సెల్యూట్ నరేంద్ర మోడీ గారు. వీ షుడ్ రెస్పెక్ట్ అయోధ్య రామ మందిర్ అండ్ ద టెంపుల్ ఇన్ అయోధ్య. బట్ మన వాళ్ళు అక్కడ దాకా ఎవరు పోరు కదా. మన వాళ్ళు అట్ట షేర్ ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, ఆర్టీసీ బస్సులు ఎక్కి, బైకుల మీద, కారుల మీద టక్కన తిరుపతి వెళ్ళిపోయి తిరుపతిలో దండం పెట్టుకుంటారు మన వాళ్ళంతా, మన హిందువులు మొత్తం, అంటే మన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ. ఇప్పుడు ఈయన తిరుపతి మీద ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంత కష్టపడి అయోధ్య రామ మందిరం కడితే ఆయన తిరుపతి ఫీలింగ్ తీసుకొచ్చేసి ఈ హిందువుల ఓట్లు కూడా క్యాప్చర్ చేసేస్తున్నాడు. ఎలాగైనా సరే మనం జగన్ గారిని మనకి వచ్చే 1%, 0.5% ఓటు బ్యాంక్ కూడా పోయేటట్టుంది అని రెచ్చగొట్టారంటండి వాళ్ళని బీజేపీలు. అందుకని పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మతానికి కూడా పేటెంట్ రైట్స్ ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు మంచి పని చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు గుడ్లు కట్టకూడదా? జగన్మోహన్ రెడ్డి పూజారులకు జీతాలు ఇవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని బాగు చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను ఆదుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి ఫెస్టివల్ చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి చేయకూడదా? దసరా చేయకూడదా? దానికి కూడా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మీకేమన్నా? అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు, ఆంధ్ర లోకల్ గుళ్ళకి వెళ్ళి మొత్తం కూడా జగన్ వైపే ఉన్నారు. రేపు పొద్దున మీరు వచ్చి అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఇక్కడ ఎవరు ఓట్లు వేసేవాళ్ళు లేరు. ఎందుకంటే హిందువులను అంత జాగ్రత్తగా చేసుకున్నాడని వాళ్ళ కోపం అంట. 15 లక్షల మంది, 20 లక్షల మంది అద్దెకి సపోర్ట్ చేయరు. ఓన్లీ ఈ పొత్తు మీద కోపంతో మొత్తం వచ్చారు. హిందువులు వచ్చారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, రైట్, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రులు మొత్తం వచ్చారు. జై జగన్ అన్నారు. 20 లక్షల మంది సభ నిండిపోయింది. చంద్రబాబు నాయుడు గారేమో మన పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాము అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2014 నుంచి 2019లో పొత్తు ఉంది కదా, అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడేం చేస్తారంటే, సరే 2019 నుంచి 2024 మధ్యలో జగన్ గారు మీకు అడిగిన ప్రతిసారి ఓటేశారు కదా, మీకు పెట్టిన ప్రతి బిల్లుకి ఓటేశారు కదా, మీకు క్లోజ్గానే ఉన్నారు కదా. మీకు బీజేపీ కాకపోయినప్పటికీ కూడా బీజేపీతో సత్సంబంధాలతో కలిగి ఉన్నప్పుడు అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అభివృద్ధిని మీరు? ఏ మెషిన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అభివృద్ధిని మీరు? అప్పుడు 10 సంవత్సరాలు ఏం బీకలేని అభివృద్ధిని ఇప్పుడు ఏ మెషిన్ నుంచి బయటికి తెస్తారండి అభివృద్ధిని? ఈ పొత్తు పెట్టుకోవడానికి వీళ్ళు కూడా సిగ్గుంటారు కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరగకపోతే, సార్ మా స్పెషల్ స్ట్రాటజీ ఏమైందని అడిగారా? 3 రోజులు అక్కడ పడిగాపులు కాశారు. చివరికి మా స్పెషల్ స్ట్రాటజీ ఏమైందని అడిగారా? పోయి మా పొత్తు పెట్టుకోండి అని వాళ్ళ కాలు పట్టుకున్నారు కానీ స్పెషల్ స్ట్రాటజీ ఏమైందని అడిగారా? మా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని అడిగారా? మా కడపకి స్టీల్ ప్లాంట్ ఇస్తా ఉన్నారు, ఏమైంది సార్ అని అడిగారా? రైల్వే జోన్ అన్నారు, ఏమైంది సార్ అని అడిగారా? గిరిజన యూనివర్సిటీ ఏదో పెడతా అన్నారు, అది పెట్టారా? ప్రైవేటైజేషన్ ఆపండి సార్, ఈ బ్యాంకుల్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేటైజేషన్ ఆపండి, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు అన్యాయం అయిపోతారని చెప్పారా? రిజర్వేషన్స్ ఎత్తేయాలని ప్లానింగ్ జరుగుతూ ఉంది, దయచేసి అది చేయకండి అని అడిగారు. అక్కడ పోయి ఈ వర్ణ వ్యవస్థని బలపరచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, దయచేసి అది చేయకండి సార్, ఈ కుల వ్యవస్థ నుంచి మమ్మల్ని విడిపించండి అని అడిగారు. అక్కడ పోయి దళితులు, ఎస్టీలు, బీసీలు, ఎస్టీలు మీద భయంకరమైన దాడులు జరిగాయి ఈ 10 సంవత్సరాల్లో. ఈ దాడులు ఎందుకు పెరిగాయి సార్ మీ ప్రభుత్వంలో అడిగారు. అక్కడికి పోయి ఇవన్నీ అడగకుండా ఆడికి పోయి సార్ మాకు పొత్తు పెట్టుకోండి సార్ అని చెప్పి వీళ్ళు బతిలాడారు అనమాట. మోడీ గారు కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. ఒరే నేను వెళ్తే నా మీద రాళ్ళ దాడి చేశారు, నల్ల బ్యాడ్జీలు కట్టుకున్నారు, బూతులు తిట్టారు, మమ్మల్ని మా భార్యని తిట్టారు, నా తల్లిని తిట్టారు, నాకు ఆయన నీ కొడుకు, నాకు కొడుకున్నాడు, నాకు భార్య ఉంది, నీకెవరుందని అన్నాడు, హూ ఈజ్ అమిత్ షా అని అన్నారు, మా అమ్మాయి నరేంద్ర మోడీ ఒక టెర్రరిస్ట్ అన్నాడు, ఈయంతో నేను పొత్తు పెట్టుకునేది ఏందిరా అని చెప్పి కొద్దిగా సరే ఆయన ఆలోచించాలి కదా. ఆయన ఆలోచించలే. పోనీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నటువంటి ఒక దొంగ అన్నాడు మోడీ గారు, రైట్. ఈయన క్యాపిటల్ కడతానంటే
ఈయనకి లోన్ ఇవ్వద్దని ప్రపంచ బ్యాంక్ ఉత్తరం ఇచ్చిన లెటర్ని విత్డ్రా చేసుకున్నాడు మోడీ గారు. స్కామ్లు చేస్తున్నాడు, ఇతనికి స్కామ్స్టర్ అని చెప్పి మోడీ గారే ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ఈయన పొత్తులు, ఆ కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చి పేద రైతుల మీద రుత్తానంటారు, ఆ బ్యాంకులు మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తానంటారు. ఈ లోన్లు వాడెవడో లోన్లు తీసుకొని కోట్ల రూపాయల లోన్లు తీసుకొని 1,00,000 కోట్లు మాఫీ చేసి 10,000 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి ఇళ్ల మీద పడి మమ్మల్ని హింసిస్తున్నారు ఈ బ్యాంకులోళ్ళు. రైట్, హింసిస్తున్నారు బ్యాంకులోళ్ళు. 1,00,000 కోట్లు తీసుకుని ఓవర్ నైట్ మాఫీ చేశారు. 10,000 కోసం చిత్రహింసలు పెడుతున్నారు కింద పేద ప్రజల్ని. రైట్, పెట్రోల్ ధరలు పెంచారు, ఆ ఆర్టీఐ యాక్ట్ని నీరుగార్చారు. ఈ వ్యవస్థలన్నింటినీ తన చేతిలో పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిస్తే రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఎంత అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కేవలం 8 సీట్ల కోసం సిగ్గు లేకుండా వాళ్ళు కలవటం. జనసేన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం. అతను సీఎం అవ్వలేడు, అతన్ని సీఎం అవ్వనివ్వడు, అతన్ని మోసం చేస్తారని నేను 8 నెలల నుంచి చెబుతున్నా ఈ మాట. ఇప్పుడంటే ఎంపీ సీట్ అంటున్నారు, అంటే తప్పించేస్తారనమాట. ఇక ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు పోరాసమే, నువ్వు మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి అడుగుతావు అని చెప్పి సింపుల్గా పక్కగా తప్పించడం అనమాట. అది ఎప్పుడైనా సరే ఈ ప్రజలు కాంగ్రెస్ అని, బీజేపీ అని, దళిత బహుజనులు అని, మైనారిటీస్ అని, ఫార్మర్లు, మహిళా సంఘాలు, డెమోక్రసీని ప్రేమించే వాళ్ళు, లౌకికవాదాన్ని ప్రేమించే వాళ్ళు, మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓట్లు చేల్చకండి. వాళ్ళు ఓట్లు చేస్తాను, మనం ఎందుకు ఓట్లు చేల్చడం? 2029లో ఈ కాంగ్రెస్ని బలపరుద్దామని, బహుజనవాదాన్ని బలపరుద్దామని ఇట్లాంటి ఎవరైతే సిపిఎం వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఈసారి జగన్ గారికి వేసి గెలిపించండి. ఎందుకంటే జగన్ గారిని గెలిపించడం మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళని ఓడించడానికి గెలిపించండి. ఎందుకంటే వాళ్ళ భావజాలాలు మీ భావజాలాలు వ్యతిరేకం కదా. కాంగ్రెస్కి బీజేపీ వ్యతిరేకం, సిపిఎం బీజేపీకి వ్యతిరేకం, సిపిఎంకి బీజేపీకి వ్యతిరేకం, బహుజనవాదులు దళితవాదాలు బీజేపీకి వ్యతిరేకం అని పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరెళ్ళి సపరేట్గా ఓట్లు చీల్చడం ఎందుకు? జగన్ గారికి అయ్యండి. మా అయితే జగన్ గారు మద్దతు ఇస్తాడు తప్పితే బయట నుంచి. ఆ పాయింట్ వచ్చి తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు పోలేదు కదా జగన్ గారు. అంటే క్లియర్లీ సెడ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ బీజేపీని క్లియర్గా చెప్పాడు కదా. ఓకే, ఫైనల్గా చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు, మోడీ గారికి 73 సంవత్సరాలు, పురంధేశ్వరికి 64 సంవత్సరాలు, అమిత్ షా గారికి 59 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్కి 54 సంవత్సరాలు, కేవీపీ రామచంద్రకి 75 సంవత్సరాలు, రైట్, బీవీ రాఘవులకు 60 సంవత్సరాలు. వీళ్ళందరూ కలిసి 50 సంవత్సరాలు కుర్రోడి మీద పడ్డారు. వీళ్ళు ఎంత కురు వృద్ధులు. 74, 73, 64, 59, 54, 75, 60 సంవత్సరాలు నాయకులు వీళ్ళందరూ కలిసి 51 సంవత్సరం 52 సంవత్సరాలు అనుకుంటా జగన్ గారికి. చిన్నపిల్లోని చేసి చిన్నపిల్లోని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. చిన్నపిల్లోడు అని అనుకోకండి. 50 అంటే వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చిన్నపిల్లోడు అయినప్పటికీ, మనం జగన్ కంటే చిన్నవాళ్ళమే అయినప్పటికీ వాళ్ళతో పోల్చుకుంటే చిన్నవాడే కదా. చిన్నపిల్లోని చూసి తొక్కుదామని ఇది ముసలి వాళ్ళందరూ కలిసి ఏకమయ్యారన్నమాట. మరీ సిగ్గులేని పరిస్థితి ఏంటంటే అటు మోడీ గారిని కలవడానికి పోతూ మధ్యలో రేవంత్ రెడ్డి గారితో సీక్రెట్ మీటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. భార్య దగ్గర పోతూ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ అని కలిసినట్టు అక్కడ భార్య కన్నా సిగ్గుండాలి, ఇటు గర్ల్ ఫ్రెండ్ కన్నా సిగ్గుండాలి కదా. ఆయన ఢిల్లీ పోతూ మధ్యలో అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చేసినట్టు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్తో. ఒక్కడు కూడా నిజాయితీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో పాచిలొడ్లు అన్నాడు, లోకేష్ గారేమో పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టాడు, సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారేమో మోడీ గారిని తిట్టారు, మోడీ గారేమో చంద్రబాబు నాయుడు దొంగ అన్నాడు, ప్రశాంత్ కిషోర్ ఏమో చంద్రబాబు నాయుడు వెధవ అని చెప్పి ట్రోలింగ్ చేశాడు జగన్ తరపున, షర్మిల గారేమో బాయ్ బాబు అని అన్నారు, పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే డోర్ వేశారంట మా ఇంటికి రావద్దని. వీళ్ళందరూ కలిసారు. ఇప్పుడు ఒక పిల్లోడిని జగన్మోహన్ రెడ్డి గారిని 50 సంవత్సరాలు కుర్రోని దొక్కటానికి మీరు ఎందరూ ఏకమైన ప్రజలందరూ ఏకమైన జగన్ గారిని గెలిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.